తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆగస్ట్ 15వ తారీఖు సంకల్ప్ ఈవెంట్లో MoveOS 6 అనౌన్స్మెంట్ చేశారన్నమాట. ఈవీ టూ వీలర్ ఇండస్ట్రీలో చాలా అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది MoveOS 6 సాఫ్ట్వేర్ అప్డేట్ అని చెప్తున్నారు. అయితే MoveOS 6లో ఉన్న కొత్త ఫీచర్స్ ఏంటి, కంప్లీట్ బ్రేక్ డౌన్ వీడియోని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే MoveOS 6 వర్షన్ గురించి ఒక క్లారిటీ అనమాట. సో వీళ్ళు ఫస్ట్ అసలు MoveOS 6 వర్షన్ ఏదైతే ఉందో ఓలా S1 స్పోర్ట్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని రిలీజ్ చేసినప్పుడు దాని గురించి చెప్తున్నప్పుడు చెప్పారనమాట. MoveOS 6 మనకి ఓలా S1 స్పోర్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇక MoveOS స్పోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక స్పోర్ట్ ఎడిషన్ వేరియంట్ని తీసుకొస్తున్నారు అనమాట. ఒక్కసారి చార్జ్ పెడితే 320 కిలోమీటర్ వరకు రేంజ్తో MoveOS స్పోర్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్తో కూడా ఆఫర్ చేస్తున్నారు. టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఇతర ఫీచర్స్ అన్ని కూడా ఈ ఓలా S1 స్పోర్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆ స్కూటర్ గురించి మాట్లాడినప్పుడు MoveOS 6 ఫస్ట్ ఈ వేరియంట్కి వస్తుందని చెప్పి జనవరి నెలలో తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక ఇప్పుడు MoveOS 6లో ఉన్న మేజర్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ చూసినట్లయితే మీరు AI యూస్ చేసి మీకు కావాల్సిన కొన్ని క్వశ్చన్స్ అడిగి దానికి కావాల్సిన ఆన్సర్స్ పొందొచ్చు అనమాట. ఉదాహరణకి దీంట్లో ఏమైనా హైలైట్ చేస్తున్నారంటే నా పర్టికులర్ స్కూటర్ లో రేంజ్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఆడియోని అయితే అడుగుతున్నారు అనమాట. అడిగిన తర్వాత మీరు లాస్ట్ 30 days లో మీరు నార్మల్ మోడ్ లో మీ స్కూటర్ అయితే యూస్ చేస్తున్నారు, స్పోర్ట్స్ మోడ్ ని చాలా తక్కువ యూస్ చేస్తున్నారు, అలానే ఎకో మోడ్ కూడా చాలా తక్కువ యూస్ చేస్తున్నారు. సో మీరు స్ట్రెచెస్ వరకు బాగానే ఉంది, కానీ యాక్సిలరేషన్ మరీ ఎక్కువ యూస్ చేసినప్పుడు అలానే హార్డ్ బ్రేకింగ్ యూస్ చేయడం ద్వారా ఓవరాల్ రేంజ్ మీద అయితే ఇంపాక్ట్ పడుతుంది. అందువల్ల మీరు యూస్ చేసిన పర్ఫార్మెన్స్ చూస్తే ఎలా ఉంది, మీకు యూసేజ్ అయితే ఎకో మోడ్ లో 10%, నార్మల్ 60%, స్పోర్ట్స్ 20%, హైపర్ 10% గా ఉంది. దీన్ని కనుక మీరు ఎకో మోడ్ లో షిఫ్ట్ చేసి నార్మల్ మోడ్ లో కూడా కొంచెం తక్కువ యాక్సిలరేషన్ తో స్కూటర్ ని వాడినట్టయితే కనుక మీకు ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. తక్కువ యాక్సిలరేషన్ నథింగ్ బట్ ఏంటంటే కొంచెం తక్కువ స్పీడ్ తో మీరు వెళ్ళడం. ఇందులో కూడా క్యాల్కులేషన్ చేసి ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, అలానే హార్డ్ బ్రేకింగ్ చూసుకున్నదే 15 సార్లు ఇలా హార్డ్ బ్రేకింగ్ యూస్ చేశారని చెప్పి క్లారిటీగా రిపోర్ట్ అయితే ఇచ్చింది. డైలీ యావరేజ్ కమ్యూనిటింగ్ చూసుకున్నట్లయితే 30 కిలోమీటర్ పర్ టాప్ స్పీడ్ తో మీరు వెళ్తున్నారు. 15 మూవ్మెంట్స్ ఏదైతే ఉంటే బ్రేక్స్ చేస్తున్నారు. సో దాని వల్ల రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా మీరు ఎనర్జీ కూడా సేవ్ చేసుకోవచ్చు. మీరు బెటర్ ఎఫిషియన్సీకి ఏం చేయాలో మీకు కొన్ని సజెషన్ ఇవ్వమంటారని చెప్పి ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే వచ్చింది. గైడ్ మీ అని చెప్పిన తర్వాత ఇక్కడ ఏం మెన్షన్ చేసిందంటే రీజన్ సెట్టింగ్స్ ఏదైతే ఉందో హైలో పెట్టుకోమని చెప్పి అయితే సజెషన్ చేస్తుంది అనమాట. సో ఇలా చేస్తే కనుక మీకు మరింత రీజనరేటివ్ పవర్ వస్తుంది, దీని ద్వారా రేంజ్ పెంచుకోవచ్చు అని ఒక సజెషన్ ఇచ్చింది. వాయిస్ రిలేటెడ్ అసిస్టెంట్ ద్వారా మీకు తెలియని సమాచారాన్ని అయితే మీకు ఓలా సంబంధించిన MoveOS 6 అయితే ఒక అసిస్టెంట్ రూపంలో స్టెప్ బై స్టెప్ గైడ్ కింద మీకు అసిస్ట్ చేస్తుంది అనే పాయింట్ అయితే హైలైట్ చేస్తున్నారు. ఇక రెండోది చూసుకున్నట్లయితే వాయిస్ ద్వారా నావిగేషన్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి కొత్త ఫీచర్ అనేది తీసుకొస్తున్నారు అనమాట. ఇక్కడ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో మున్నార్లో నాకు ఒక కేఫ్ కావాలని చెప్పి సో వాయిస్ ద్వారా సెర్చ్ చేసిన తర్వాత నావిగేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇది నిజంగా చాలా హెల్ప్ అయ్యే ఫీచర్ అండి. ఎందుకంటే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లో నార్మల్ స్కూటర్ అని కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైనా తీసుకోండి, మీరు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరేం చేస్తారు, రెగ్యులర్ గా చేసే పని అయితే కనుక ఫోన్ తీసుకుంటారు. ఫోన్ తీసి మళ్ళీ ఆ లొకేషన్ టైప్ చేసి నావిగేషన్ ఆన్ చేసి మళ్ళీ అది ఎక్కడ చెక్ చేసుకుని రైట్ చేస్తారు. ఫోన్ పెట్టుకునే స్టాండ్ లాంటిది లేదనుకోండి, ప్రతిసారి చెక్ చేసుకుంటే మనం కరెక్ట్ రూట్ లోకి వెళ్తానో లేదు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. బట్ ఈ స్కూటర్ లో టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది, అలానే డాష్ బోర్డ్ లో డైరెక్ట్ నావిగేషన్ ఫీచర్ ఉంది. అందులో కూడా వెహికల్ లో టైప్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ వాయిస్ కమాండ్ ద్వారా మీకు నావిగేషన్ ఆన్ అయిపోతుందంటే కస్టమర్స్ కి చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలా నావిగేషన్ అయితే స్టార్ట్ అయిపోతుందని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే సేఫర్ రైడింగ్ అక్రాస్ టెర్రైన్స్ అని ఒక పాయింట్ హైలైట్ చేస్తున్నారు. దీనికి ఎలాగ వీళ్ళు ఆప్షన్ ఇస్తున్నారో కూడా చూద్దాం. కొత్తగా తీసుకొచ్చే స్కూటర్స్ లో వీళ్ళు ABS బ్రేకింగ్ తీసుకొస్తామని చెప్తున్నారు కొత్తగా వచ్చే వేరియంట్స్ లో. అలానే డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ యాక్షన్ తో పాటుగా ఈ ABS బ్రేకింగ్ సిస్టమ్ కూడా మనకి ట్రాక్షన్ కంట్రోల్ తో వస్తుందని చెప్తున్నారు. అంటే ABS బ్రేకింగ్ అనేది ఏదైతే ఉందో మీరు వెళ్ళే క్లైమేటిక్ కండిషన్స్ తగ్గట్టుగా ఆ బ్రేకింగ్ కూడా మారుతూ ఉంటుంది అనమాట. సో అది ఏతో ఇంటిగ్రేట్ చేసి ఇలాగ ABS బ్రేకింగ్ తో మీకు ఎటువంటి టెరైన్స్ లో వెళ్ళినా కూడా మీకు సేఫెస్ట్ కండిషన్స్ అయితే ఇస్తామని చెప్పి నెక్స్ట్ ఫీచర్ కూడా హైలైట్ చేస్తున్నారు. అందులో మీరు గమనిస్తే కనుక స్కూటర్ డిఫరెంట్ రోడ్స్ లో వెళ్తుంది, బట్ మీకు సేఫ్ గా వెళ్తున్నట్టుగా హైలైట్ చేస్తుంది. అలానే చూసుకున్నట్లయితే ప్రోయాక్టివ్ సేఫ్టీ అనే ఒక ఫీచర్. ఇదేంటంటే మీరు వెళ్తున్న ఏరియాలో ఒకవేళ జనసంచారం లేని ప్రాంతం అనుకోండి, ఆ పర్టికులర్ ఏరియాని మ్యాప్ చేసుకుని అన్సేఫ్ ఏరియాలో వెళ్తున్నారు, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి మీకు సమాచారం ఇవ్వమంటారు అని ఒక అలర్ట్ వచ్చింది. ముఖ్యంగా లేడీస్ కి ఇది బాగా హెల్ప్ అయ్యే విషయం అనమాట. ఎక్కువగా జనసంచారం లేని ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి అలా సమాచారం ఇచ్చి ఒక అలర్ట్ కూడా పంపించమంటారని మెసేజ్ రూపంలో ఇస్తుంది. సో యూజువల్ గా మనకి తెలియదు, యాక్చువల్ గా మనం నార్మల్ గా వెహికల్ మీద వెళ్ళినప్పుడు అక్కడ జనం ఉన్నారో లేదో ఏదో మనం వెళ్ళిపోతాం. బట్ ఇది ఆ పర్టికులర్ మ్యాపింగ్ ద్వారా చెక్ చేసుకుని మీకు అలర్ట్ కూడా ఇస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే MoveOS 6 అన్ని వేరియంట్స్ కి సపోర్ట్ చేస్తుందని చెప్పి అటు స్కూటర్ ని
బైక్ ని కూడా ఇక్కడ ఒక చోట పార్కింగ్ చేసినట్టుగా ఆ ఇమేజ్ అయితే చూస్తున్నాం మనం. విజన్ పవర్డ్ సేఫ్టీ అనేది ఇంకొక ఫీచర్ కూడా హైలైట్ చేస్తున్నారు. నథింగ్ బట్ ఏంటంటే మీకు ఇందులో కెమెరాస్ ఉంటాయి కాబట్టి దాని ద్వారా చుట్టుపక్కల ఏరియాస్ ని మీకు కవర్ చేస్తూ దానికి కావాల్సిన సేఫ్టీ కూడా మీకు ఈ స్కూటర్ లో లభిస్తుంది అనమాట. మీరు రాగానే ఒక స్కూటర్ నడుపుతున్నప్పుడు మీరు గమనిస్తే ఇమేజ్ లో స్కూటర్ ముందు భాగంలో ఒక కార్ కనిపిస్తుంది కదా, సో ఆ కార్ ని కెమెరా అంచనా వేసి ఇక్కడ కొలిజన్ వార్నింగ్ అని ఒక అలర్ట్ చూపిస్తుంది అనమాట. ఇలా మీకు సేఫ్టీగా కొన్ని అలర్ట్స్ కూడా ఇస్తుంది అనమాట. కొలిజన్ డిటెక్షన్ అని చెప్పి స్కూటర్ పక్కకు తిరిగిపోయినట్టు చూపిస్తుంది, బట్ ఆ స్కూటర్ ఆటోమేటిక్ గా తిరుగుతుంది, లేకపోతే అక్కడ రైడర్ అలా తిప్పినట్టు అనేది ఇల్లుస్ట్రేషన్ పర్పస్ కోసం వాడినట్టుగా నాకు అర్థమైంది ఇది. సో అలా మనం వెళ్తున్నప్పుడు ఆ కెమెరాస్ మనకి సజెషన్స్ ఇస్తుంది. ఈవెన్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ కూడా ఉందని చెప్తున్నారు. బ్లైండ్ స్పాట్ వార్నింగ్ అని ఒకవేళ అక్కడ మీకు తెలియదేమో ఆ ప్రాంతం నుంచి ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంటుంది అనేది, అలా బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ కూడా మీకు అలర్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో దీని ద్వారా కూడా ఎవరైతే రైడ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక అలర్ట్ లాగా ఉంటుంది, మనం ఇప్పుడు నెక్స్ట్ ఏ టర్న్ తీసుకోవాలి, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్పి. సో ఇక్కడ మనకు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వార్నింగ్ ఇచ్చింది చూసారా, అంటే మనకు వెనక ముందేనే కాదు, మనకి వెనక బ్యాక్ సైడ్ మనకి చూడలేం కదా, ఆ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎవరైనా మనకి దగ్గరలో వస్తుంటే అలాంటి ఒక వార్నింగ్ సింబల్ కూడా ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అని ఒక ఫీచర్ ఉంది. ఇది ముఖ్యంగా చాలా మందికి హెల్ప్ఫుల్ ఫీచర్ అనమాట. సో ఉదాహరణకి ఈ స్కూటర్ లో మీకు కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేశారు కాబట్టి యూజువల్ గా క్రూజ్ కంట్రోల్ ఎలాగంటే మీరు ఒక 40 kph టాప్ స్పీడ్ ని మీరు లాక్ చేసుకున్నారనుకోండి, ఆ స్పీడ్ లోనే వెళ్తుంది. ఒకవేళ మీరు మళ్ళీ ఇంకొంచెం స్పీడ్ పెంచుకోవాలనుకుంటే మళ్ళీ మీరు థ్రాటల్ ఇచ్చి దాని స్పీడ్ పెంచుకోవాలి కదా, అది యూజువల్ గా జరిగే నార్మల్ క్రూజ్ కంట్రోల్. బట్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఒక రోడ్ మీద వెళ్తున్నారు, ఒక 30-40 స్పీడ్ లో వెళ్తున్నారు, కొంచెం మంది జనం ఉన్నారని చెప్పి వన్స్ అక్కడ ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయింది, మళ్ళీ మీరు క్రూజ్ కంట్రోల్ మళ్ళీ మీరు స్పీడ్ పెంచుకోవాలి కదా, అప్పుడు మళ్ళీ క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అవ్వాలని కొంత టైం పడుతుంది. బట్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు గమనించుకుని ఆటోమేటిక్ గా అదే స్పీడ్ పెంచుకోవడం కానివ్వండి తగ్గించుకోవడం చేస్తాం. ఒకవేళ మీరు ఒక 70కో 75 kph కో క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేశారు, బట్ సడన్ గా అక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, అప్పుడు వీళ్ళు ఈ స్కూటర్లో ఉన్న సాఫ్ట్వేర్ MOVOS 6 ఆ స్పీడ్ని కంట్రోల్ చేసి తగ్గిస్తుంది అనమాట. అదే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఉపయోగం అనమాట. సో 58 kph టాప్ స్పీడ్ ఉంది కదా, ఇదిగోండి ఆటోమేటిక్ గా మీరు గమనిస్తే ఎదురుగా వెహికల్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనకి వెహికల్ టాప్ స్పీడ్ తగ్గిపోయింది. అలాగే మీకు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అనేది హెల్ప్ అవుతుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ ఏదవుతుందో మీరు అలర్ట్స్ వస్తాం అనమాట. ఇన్ కేసు ఈ స్కూటర్ సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటుంది, మీరు రీజనరేటివ్ బ్రేకింగ్ ఎక్కువ యూజ్ చేయడం ద్వారా హై లెవెల్లో పెట్టుకోవడం వల్ల మీకు ఎక్కువ రేంజ్ రావడం జరిగింది. ఇలాంటి మీకు సజెషన్స్ లాంటి నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అనమాట. అది కూడా MOVOS 6 లో వస్తుంది అనమాట. రాబోయే స్కూటర్స్ ఏదైతే ఉంటుందో కొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ 4680 సెల్స్ ద్వారా ఇంకా ఫాస్ట్ గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ ఆ పాయింట్ ఇక్కడ హైలైట్ చేయలేదు కానీ, బట్ మేము ప్రీవియస్ గా లాంచ్ ఈవెంట్ లో 4680 సెల్స్ ఉన్న వెహికల్స్ కి మాత్రం మరింత ఫాస్ట్ గా ఛార్జ్ అవుతాయని చెప్తున్నారు. కొత్తగా వచ్చే వేరియంట్స్ Gen 4 స్కూటర్స్ లో కూడా బైక్స్ లో కూడా 4680 సెల్స్ వస్తాయని చెప్పారు. బట్ ఆ పాయింట్ అయితే ఈ సాఫ్ట్వేర్ లో రిలేటెడ్ లో కాదు కాబట్టి హైలైట్ చేయలేదు అనుకుంటా. నెక్స్ట్ మీకు ఛార్జింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఛార్జింగ్ కూడా ఏమని చెప్తుందంటే, ఈ పర్సన్ ఎవరైతే వీళ్ళ రైడ్ డేటా ఓలా వాళ్ళ యాప్ లో ఉంటుంది కాబట్టి మీరు కమ్యూట్ చేసే విధానాన్ని బట్టి చూస్తే మీరు ఒక 80% ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది, మీకు ఆప్టిమల్ జర్నీకి సరిపోతుంది అనేది సజెషన్ ఇస్తుంది అనమాట. అలాంటిది కూడా MOVOS 6 లో అయితే అప్డేట్ అయితే ఉందన్నమాట. సో అది చెప్పిన తర్వాత ఒకవేళ మీరు కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే 80% వరకు ఛార్జ్ అయ్యి ఆగిపోతుంది. సో యూజువల్ గా 100% తర్వాత కట్ ఆఫ్ కదా, ఇలా పెట్టుకుంటే 80% కి కట్ ఆఫ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఛార్జింగ్ అవుతుంది అనేది చూపిస్తున్నారు. హిల్ హోల్డ్ కూడా ఇంకా లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హిల్ హోల్డ్ అవుతుందని చెప్తున్నారు. ఆటో హోల్డ్ ఏదైతే ఉందో స్లోప్స్ లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా స్కూటర్ అనేది కిందకు వెళ్ళకుండా ఆటో హోల్డ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేస్తామని చెప్తున్నారు. అలానే మల్టీ స్టాప్ ట్రిప్స్ అనే ఒక ఆప్షన్ తీసుకొచ్చారన్నమాట. అంటే మీరు ఒక మల్టిపుల్ లొకేషన్స్ వెళ్ళేటప్పుడు దాన్ని మ్యాప్ చేసుకుంటే దాన్ని ఎలాగా ఎఫెక్టివ్ గా ప్లాన్ చేసుకునే ఆప్షన్ కింద మీకు ఇస్తారనమాట. అలానే ఆఫ్లైన్ మ్యాప్స్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. అంటే మీకు ఇన్ కేసు నెట్ కనెక్టివిటీ లేకపోయినా కూడా స్కూటర్ ద్వారా మీకు మ్యాప్స్ అనేవి యాక్సెస్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఫోన్ కి కనెక్ట్ చేసిన తర్వాత ఫోన్ లో ఉన్న మ్యూజిక్ ని మీరు వెహికల్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు అంట. అదొక కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. అలానే జియో అలర్ట్స్. సో మీకు జియో అలర్ట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక వెహికల్ ని ఒక పర్టికులర్ రేడియస్ లో పార్క్ చేసినప్పుడు ఒక 10-20 కిలోమీటర్స్ దాటితే కనుక నాకు అలర్ట్ కావాలి అనుకుంటే కనుక మీరు జియో అలర్ట్ పెట్టుకున్నారు అనుకోండి, స్కూటర్ ఒకవేళ మీకు ప్రమేయం లేకుండా ఎవరైనా పలానా ఇంత డిస్టెన్స్ దాటితే కనుక మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది సేఫ్టీ పరంగా. అలాంటి ఫీచర్ కూడా ఇచ్చారు. అలానే ప్యాటర్న్ లాక్ అనే ఒక కొత్తది తీసుకొచ్చారు మేడం. అంటే మీరు స్కూటర్ ని లాక్ చేసుకునేది ప్యాటర్న్ లాక్ కూడా తీసుకొస్తున్నారంట. అంటే మొన్నటి వరకు నెంబర్ ఉందేమో, ఇప్పుడు దాని ప్యాటర్న్ లాక్ కూడా తీసుకొస్తున్నారు. నెక్స్ట్ వ్లాగ్ మోడ్ అండ్ కెమెరా కంట్రోల్స్. ఈవెన్ మీరు కెమెరాని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట.
వ్లాగ్ మోడ్ కెమెరా కంట్రోల్స్ కూడా ఆప్షన్ ఇస్తున్నారు. నెక్స్ట్ మీకు యాప్ లో లాంగ్వేజ్ సపోర్ట్ ఉందన్నమాట. చాలా భాషల్లో మీకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా మన ఆడియన్స్ అంతా తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగులో కూడా మీరు ఈ సంబంధించిన టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంతా చూడొచ్చు అనమాట. ఎవరి భాషలో వాళ్ళకి నచ్చిన భాష పెట్టుకోవచ్చు అనమాట. అలానే నావిగేషన్ లో కూడా మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుగులో ఏ భాషలో కావాలంటే ఆ భాషలో, ఇక్కడ మీరు గమనిస్తే ఈ తెలుగులో చూపిస్తుంది చూసారా, మీకు నచ్చిన భాషను సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలానే స్టాటిస్టిక్స్, యూజర్ స్టాటిస్టిక్స్ కూడా మీకు మొబైల్ అయితే వస్తుంది. ఓవరాల్ గా 25కు పైగా కొత్త ఫీచర్స్ అయితే MoveOS 6 లో అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తీసుకురాబోతున్నారు అనమాట. అలానే ఇందులో భాగంగా క్రియేట్ యువర్ ఓన్ మూడ్ అనే ఒక కొత్త ఫీచర్ కూడా తీసుకొస్తున్నారు. మీకు ఆ డాష్ బోర్డ్ లో మీకు స్పెసిఫిక్ ఏదైనా ఇలా మూడ్ కావాలనుకుంటే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. దీనికి ఏది కావాలి, ఏ సీన్ కావాలి, మనకి థీమ్ ఎలా ఉండాలి, అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మీరు జనరేట్, ఈవెన్ మీరు కృత్రిమ AI ఇందులో ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి ఇవన్నీ కాదు, నాకు కొత్త థీమ్ కావాలనుకుంటే మీరు టెక్స్ట్ ఇచ్చి మీకు కావాల్సిన థీమ్ ని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. డాష్ బోర్డ్ ఆ థీమ్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఆ థీమ్ అనేది జనరేట్ అవుతుంది, దాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. అది మీకు డాష్ బోర్డ్ లో అయితే అది డిస్ప్లే అవుతుంది అనమాట. మీకు ఆ విడ్జెట్స్ కానివ్వండి, టెక్స్ట్ అన్ని కూడా మారిపోతాయి అనమాట. అది మీకు డిస్ప్లే మీద అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా MoveOS 6 లో అయితే తీసుకురాబోతున్నారు. స్కూటర్స్ లో కానీ బైక్స్ లో కానివ్వండి. ఈ MoveOS 6 వన్స్ అప్గ్రేడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు అప్గ్రేడ్ లో రాబోతున్నాయి. ఇవి మేజర్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు జనవరి నెలలో ఏదైతే వీళ్ళు చెప్తున్నారు MoveOS 6 ని తీసుకొస్తామని చెప్తున్నారు. అందులో ఉన్న మేజర్ ఫీచర్స్ అన్ని అప్డేట్స్ అనమాట. సో కొన్ని ఫీచర్స్ అయితే మాత్రం చాలా హెల్ప్ఫుల్ గా అనిపిస్తున్నాయి అనమాట. లైక్ మీరైనా ఒక తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు అలర్ట్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, ఇలాంటి ఫీచర్స్ అనేవి జనరల్ గా యూజర్స్ అందరూ కూడా హెల్ప్ అయ్యే ఫీచర్స్. సో అలానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగానే జనవరి నెలలో MoveOS 6 ఫీచర్ రావాలని ఆశిద్దాం అనమాట. అలా వస్తే కనుక ఎవరైతే MoveOS 6 ద్వారా ఉన్న వెహికల్స్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉండొచ్చు. ఇవి ఓలా MoveOS 6 సంబంధించిన అప్డేట్ అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతాం అయితే ఇచ్చే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చలేదు ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాది నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.